ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. స్తుతించండి ప్రతి ఒక్కరు కూడా స్తోత్రములు చెల్లించండి. యేసయ్యానికే వందనాలు, వందనాలు, స్తోత్రములు. ప్రభువానికే వందనాలు, స్తోత్రములు. మహాగణుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రములు. తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము. తండ్రి, నీకే వందనాలు. స్వరమెత్తి స్తోత్రములు చెల్లించండి. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి ఆయన సన్నిధిలో చేరి మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు రెండు చేతులు పైకెత్తి ఆ దేవునికి స్తోత్రములు చెల్లించుదాము. స్తుతించుదాం. ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా. స్తోత్రములు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. నిన్నే స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాము తండ్రి. నీకే వందనములు, స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రములు. నీ నామాన్ని హెచ్చిస్తున్నాము, నీ నామాన్ని గణపరుస్తున్నాం. మీరు చేసిన మేలులను బట్టి, మీరు చేసిన కార్యములను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. యేసు నామమున తండ్రి అయిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. రిబలారా శందర మామ. హల్లెలూయా. స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శందర మామ రిబలారా శతర మామ కురమలరా శందురిబా రికరమలరా శందర మామ లిరియారా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యానికే వందనాలు, స్తోత్రములు. ప్రభువానికే వందనాలు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. అలాగనే 120 చైర్లు కావాలని మనం కోరి ఉన్నాం. సేమ్ ఇలాంటి కుర్చీలు ఇంకా ఒక 120, ప్రస్తుతానికి ఒక 120 కావాలి. ఆ 120 చైర్లో ఒకరు 25 చైర్లకు డబ్బులు పంపించేశారు. నా అకౌంట్లో ఆల్రెడీ ఈరోజు క్రెడిట్ అయింది. 25 చైర్లకు ఒకరు వారి కుటుంబం తరపున డబ్బులు పంపించారు. అలాగనే ఇంకొక 25,000 చేతులు ఉండగా వీటిని కలిపి దగ్గర ఒక 75 చైర్లు కొనటానికి దేవుడు ఇప్పుడు మన చేతిలో డబ్బులు ఉన్నది. ఇంకా ఒక 20,000 అవసరం ఉంది. 120 చైర్లు అంటే 60,000 రూపాయలు అవుతుంది. ప్రెసెంట్ వచ్చి ఒక 40,000 పోగైనట్టు నాకు అర్థమైంది. ఇంకొక 20,000 లేక 25,000 ఉంటే 120 చైర్లు ఇదే మాదిరిగా కొనాలని ఆశిస్తున్నాము. సో దేవుడు ఈరోజు ఆ డబ్బులు పంపిన ఆ బాబును, వారి కుటుంబమును దేవుడు ఆశీర్వదించాలని, వారికి ఆ మనసును దేవుడు దయచేశాడు కదా. సో దేవుడు వారికి ఆ మనసును ఇవ్వకపోతే వారు 25 చైర్లకు డబ్బులు పంపేవాళ్ళు కాదు. కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, వారికి అట్టి మనసును కలిగించిన ఆ దేవునికి స్తోత్రములు. మనస్ఫూర్తిగా యేసు నామమున చెల్లించుదాం. స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభువా, నీకే వందనాలు తండ్రి. ఆ చైర్లకు సహాయపడిన బాబును ఆశీర్వదించండి, ఆ కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి ప్రభువా. వారు ఇంకను ఇచ్చుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వారిని అత్యధికంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. మీరు గొప్ప కార్యములు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ఇంకను ఆర్థికంగా వర్ధిల చేయండి. వారికి ఇవ్వటానికి అట్టి మనస్సును మీరు అనుగ్రహించినందుకు తండ్రి నీకే వందనాలు. డిసెంబర్ 10వ తారీఖున
సాయంత్రము సెమీ క్రిస్మస్ ఆరాధన, అలాగనే ఈ 100 రోజులు ప్రార్థన కూడిక ముగింపు సందర్భంగా ఆరాధన. ఆ రోజు విందు కార్యక్రమం ఉంటుంది. ఆ విందు కార్యక్రమానికి, సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి ప్రతిదానికి కావలసిన ఆర్థిక సహాయమును దేవుడు దయచేయనట్లుగా, ఆయన నామము మహిమపరచబడినట్లుగా, ఆయన కుమారుడైన యేసు నామము మహిమపరచబడినట్లుగా దాని కొరకు స్వరమెత్తి ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ఆ దినము జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ఘనముగా జరిగించినందుకు, వాటికి కావాల్సిన ఆర్థిక సదుపాయములన్నిటినీ యేసు మహిమలో ఇచ్చినందుకు మనమందరము స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే ఈ స్టేజ్ మీద ఉన్న కుర్చీలు కూడా ఒక కుటుంబం తరపున ఇచ్చారు. అక్కడ 4 కుర్చీలే ఉండటం చక్కగా చూడటానికి ముచ్చటగా లేదు. మరలా ఇంకొక 4 కుర్చీలు తెచ్చి ఆ స్టేజ్ని అలంకరింపచేశారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఆ కార్పెట్, గ్రీన్ కలర్ కార్పెట్ వేయుటకు ఒక అద్దములో చేసిన బైబిల్ స్టాండ్ ఒకటి, అదేవిధంగా వెనకాల వాల్ కేర్ అంటే బ్యాక్గ్రౌండ్ స్క్రీను, దానికి ఆల్రెడీ భాస్కర్రావు 20,000 ఇచ్చాడు. దాని కొరకు కూడా ప్రార్థన చేద్దాం. భాస్కర్రావు వారి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని. అదేవిధంగా ఇంకను లైట్స్ కొన్ని అవసరత ఉంది స్టేజ్ని అలంకరించడానికి. సో ఇవన్నిటిని దేవుడు తన నామ మహిమార్థమై ఇచ్చి, తన నామాన్ని ఈ స్థలంలో ఘనపరుచుకున్నట్లుగా, ఇదిగో అంత్య దినములలో దేవుని యొక్క మందిరం అంట పర్వతములకు శిఖరం మీద స్థాపించబడుతుందంట. బైబిల్లో రాయబడినది. ఆ మందిరములోనికి అన్యజనులు, ఎవరంటే చెప్పండి, అన్యజనులు ప్రవాహము వలె వచ్చెదరు. ఇది ప్రవచనం, ఇది దర్శనం. ఇది ప్రతి ప్రాంతములో ఉన్న అన్యజనులను గురించి బైబిల్లో రాయబడిన దర్శనం. అన్యజనులందరూ మందిరములోనికి వస్తారని ఆయన ప్రవచనాత్మలో రాసిపెట్టాడు. దేవుడు తన మనసులో ఉన్నదని రాసిపెట్టాడు. అది నెరవేర్చబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాంతములో పనిచేసి ఈ చుట్టూ పరిసర ప్రాంతములో ఉన్న అన్యజనులను మందిరములోనికి తీసుకుని వచ్చినట్లుగా 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి యేసు నామమున ప్రార్థన చేద్దాం. అందరు కలిసి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువానికే వందనాలు, స్తోత్రములు. మహాగణుడానికే వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికే వందనములు, దేవానికే వందనములు, దేవానికే వందనములు, 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 వందనములు. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాము తండ్రి. నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా ఇదిగో వచ్చే నెల జరగనై ఉన్న ప్రతి కార్యక్రమానికి, ఇటు సెమీ క్రిస్మస్కి కానీ, లేకపోతే న్యూ ఇయర్కి కానీ, కుటుంబానికి ప్రకటన చేసిన రీతిలో ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అందులో
పిసునారితనముతో అటువంటి ఇచ్చే మనసు గలవారు కాకుండా పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ఇచ్చేవారిని దేవుడు లేవనెత్తాలి. నన్ను చూడండి, ఈ మందిరములో కనీసం 7 ఫ్యాన్లు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యాన్ ఖరీదు 4,000. ఇటువైపు ఉన్నవా 6 ఫ్యాన్లు ఉన్నాయి, ఇటువైపు 6 ఫ్యాన్లు. మొత్తం ఎంత అయింది చెప్పండి? 6 ఎంత చెప్పండి? 12 ఫ్యాన్లు. 12 4 ఎంత చెప్పండి? 36,000 ఒకే కుటుంబం ఇచ్చింది. కొంతమంది అయితే ఒక్కొక్క ఫ్యాన్కి ఇచ్చారు, 2 ఫ్యాన్కి ఇచ్చారు. కానీ ఆ డబ్బుల్ని మేము సీలింగ్ నిమిత్తం వాడాం, కొన్ని పనుల నిమిత్తం వాడాం. 12 ఫ్యాన్లు ఇచ్చిన మరలా అదే మనిషి 25 కుర్చీలు ఇస్తున్నారు. అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మాకు దగ్గర లేదు. ఆ మనసు, ఆ మాట ఎవరి దగ్గర ఉంటుందో రాసి పెట్టుకోండి. ఉన్నది కూడా దేవుడు తీసేస్తాడు. బైబిల్ అదే రాయబడింది. లేని వారి దగ్గర ఉన్న వాటిని కూడా తీసి దేవుడు ఎవరికి ఇస్తాడంట? ఉన్న వాళ్ళకి ఇస్తాడు. ఇది మనం అనుకుంటున్నాం మా దగ్గర లేదు 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 లేదు. అలా మైండ్, అలా ఆ మాట ఒకటి, ఆ మనసు మీలో ఎప్పుడు వరకు ఉంటుందో మీకు రాబడి పెరగదు, ఎదుగుదల రాదండి. నేను చెప్తున్నాను. దేవుడంట హృదయములను చూస్తాడంట. అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా కదా, మనం ఒకరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ మనం ఏది కోరుతామో ఆ కోరికను దేవుడు ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. ఇప్పుడు మీరు ఇంక నిలబడి ఉన్నారు కదా, దేవుడు నేను వచ్చి మిమ్మల్ని చూస్తాను, కానీ దేవుడు వచ్చి మిమ్మల్ని దేన్ని చూస్తాడంట? లోపల భాగాన్ని చూస్తాడు. మీరు లోపల ఏమనుకుంటున్నారో దాన్ని చూసి మీకు ఫలితం ఇస్తాడు. ఇప్పుడు మీ లోపల ఉదాహరణ 5,000 అనుకో, అయ్యా నుంచి ఇస్తాం 5,000 అని నువ్వు ఇక్కడ అనుకున్నావు అనుకో, ఖచ్చితంగా దేవుడు కూడా నీకు అన్ని విషయాల్లో కొదువు కనపడేటట్టుగా, అన్ని విషయాల్లో కొరత కనపడేటట్టుగా. దేవుడు సమృద్ధిగా ఇచ్చు వారిని ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనస్ఫూర్తిగా. కాబట్టి వచ్చే నెలలో నాకు ఒక అతను ఫోన్ చేశాడు సెమీ క్రిస్మస్ గురించి. నేను అన్నాను, నేను అడగటం లేదని అడిగినా పాపం ఇచ్చేవాళ్ళు వేస్తున్నారు తప్ప ఇచ్చే గేదెలే ఏమిస్తుందంట పదే పాలు. నాకు అడగబుద్ధి కావట్లేదంటే, పెట్టన్న చికెన్ ఎన్ని కేజీలు చికెన్? 50 కేజీలు. ఓకే అయినట్టు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే చూడండి, నేను దోచుకునే మనసు ఇక్కడ నాకుంటే దేవుడు ఏం చేసేవా? నాకు కంటే ఇక్కడ దాచుకునే మనసు ఇక్కడ ఉంటేనంట, దేవుడంట ఇచ్చే వాళ్ళను కూడా ఏం చేస్తాడంట? ఆపేస్తాడు. సో ఈరోజు ఉదయకాలం నేను సత్యానికి కూడా ఫోన్ చేశాను. సత్యం అంటే పంపించారు నాన్న, సో ఉన్న డబ్బులను ఇది పోగు చేసి చూద్దాం. ఎందుకంటే 10వ తారీఖు లోపల మనం, ఎందుకంటే ఒక పండగ రోజు, అంటే ఒక నేను అనుకునేది అయితే సెమీ క్రిస్మస్ లోపల ఇదే కుర్చీ మొత్తం వెయ్యాలని నేను ఆశపడుతున్నాను. స్టేజ్ మీదకైతే ఆ కుర్చీలు సరిపోతుంది, ఓకేనా? ఎందుకంటే నా నమ్మకం రాబోయే రోజుల్లో జనాన్ని చూడు, జనములను దేవుడు ఏం చేస్తాడంట? తీసుకొస్తా. అది దాని గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే మన పని ఏంటంటే, గొర్రెలు వచ్చినా
రాకపోయినా ఇక్కడ మేత ఎల్లప్పుడూ దొరికేటట్లుగా మనం ఉంచాలా. మేత లేని గొర్రెలన్నీ ఎక్కడికి వస్తాయంట? మేత ఎక్కడ ఉంటాయో ఖచ్చితంగా ఒకరోజు అక్కడికి వచ్చాయి. ఎందుకంటే ఎదిగిన సంఘాలన్నీ కూడా ఒకప్పుడు ఇలాగనే కుంటుపడుతూ జనాల్లో కలవరము, గలిబిలి ఇవన్నీ కలుగుతూ ఉంటాయంట ప్రారంభంలో. వాటన్నిటిని ఫస్ట్ భూమి ఏ ఆకారంలో ఉంది? నిరాకారముగా శూన్యముగా ఉన్న ఈ భూమిని ఈరోజు ఎట్ట చేశాడు దేవుడు? సేమ్ ఇది అంతే. సో ఒకరోజు దేవుడు మంచిది చెయ్యబోతున్నందుకు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆర్థిక పరంగా కానీ ఈ వస్తువుల విషయంలో సహాయపడిన వారందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఈ 100 రోజులు ప్రార్థన కూటములు నిన్నటికి 87 రోజులు పూర్తయినది. ఈరోజు 88వ రోజు. ఇంకా 12 రోజులని జరగనై ఉన్న ఈ 12 రోజుల కూడికలను దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఇప్పుడు వినబోతున్న వాక్య భాగములను దేవుడు ఆశీర్వదించినట్లుగా మన 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, వచ్చిన నీ బిడ్డలను బట్టి స్తోత్రములు. వినబోతున్న ప్రతి వాక్యములను బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తూ, పరిశుద్ధాత్మదేవ మీరు మాలో ఉండి మాట్లాడమని, యేసును బయలుపరచమని, యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. అదేమవుతుంది, వెళ్ళిపోతుంది, తలుపు తీసి వెళ్ళిపోతుంది. ఈరోజు 87వ రోజు ప్రార్థన కూటము. దేవుని వాక్య భాగములు అమ్మా యేసయ్య. ఒకసారి స్తోత్రం చెప్తా గట్టిగా చెప్పండి. గట్టిగా ఏం చేయాలా? రైట్. ఈరోజు 88వ రోజు. దేవుని వాక్య భాగములు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30, 31, 32. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు. విమోచన దినము వరకు మనమందరము పరిశుద్ధాత్మలో ముద్రింపబడి ఉన్నాము. నిన్న రాత్రి విన్నాం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. కొన్నిసార్లు మనము దేవుని ఆత్మను తెలియకుండా దుఃఖపరుస్తూ ఉంటాం. తెలియక. ఆయన ఈ భూమి మీద పని చేస్తున్నాడు. సంఘమును విస్తరింప చేయుటకును, క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును, సంఘమును పరిశుద్ధపరచుటకును, సంఘమును క్రీస్తు రాకడకు సిద్ధపరచుటకును, ఒక పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుని కొరకు ఎలా సిద్ధపరుస్తారో అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును క్రీస్తు కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇది సంఘము సిద్ధపరచబడే కాలము. అంటే విశ్వాసులైన మనమందరము క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడాలి. మనము ఏమవ్వాలంటే చెప్పండి, సిద్ధపరచబడటం అంటే ప్రిపేర్ అవ్వాలా.
దేవుని ఆత్మ మనలను సిద్ధపరుస్తున్నాడు, మనలను పరిశుద్ధపరుస్తున్నాడు, మనలను క్రీస్తు స్వరూప్యములోనికి రూపాంతరపరుస్తున్నాడు, మనలను క్షేమాభివృద్ధిలోనికి తీసుకొని వస్తున్నాడు. మనం మాత్రమే కాదు, అన్య జనులను సంఘములోనికి తీసుకొని రావుటకు ఈ పరిశుద్ధాత్ముడు బలముగా బయట ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఇటు సంఘములో పని చేస్తున్నాడు, సంఘమునకు బయట వారి మధ్యలో ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. కానీ ఆయన పని చేస్తున్న దానిని మనము అర్థం చేసుకోవాలా, గ్రహించి ఆయనతో పాటు మనము కలిసి పని చేస్తే దేవుని ఆశీర్వాదం మనకు గ్యారంటీగా దొరుకును. నిన్న రాత్రి నేను చెప్పాను కదా, గాలి తనకిష్టమైన చోటున విసురును. అది ఎక్కడి నుండి వచ్చేనో ఎక్కడికి వెళ్ళునో మనం చూడలేము, కానీ అది విసురుతున్నప్పుడు దాని శబ్దమును ఏం చేస్తామంట? వింటాం. అలాగనే పరిశుద్ధాత్మ పనులు మనము కనులార చూడలేము. దేవుని ఆత్మ పని చేస్తుండగా మనము కనులార చూడలేము, కానీ ఆయన పని చేస్తున్నాడు అని మనము తెలుసుకోగలము, గ్రహించగలము. అర్థమైందా? తెలుసుకోగలము, గ్రహించగలము. ఇది దేవుని ఆత్మ పని. మీరు గ్రహించి సహకరించినట్లయితే, నేను చెప్తున్నాను, క్రీస్తు సంఘం అంట దినదినము రూపాంతరం చెందుతుందంట. దినదినము అన్యజనులు సంఘములోనికి చేర్చబడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు దేవుని ఆత్మ పని చేస్తున్నాడని తెలుసుకుంటున్నారు, గ్రహించి మీరు సహకరించాలా. ఇప్పుడు చూడండి, గాలి విసురుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది, దుమ్ము గాలి రావటానికి సిద్ధంగా ఉంది. వాతావరణం అంతటా మూయబడి ఉంది, చీకటి పడిపోతుంది. కాబట్టి ఒడ్లు ధాన్యం ఎక్కడైనా ఆరేసి ఉంటే వెంటనే నువ్వేం చేయాలా? వాతావరణాన్ని బట్టి వెంటనే నువ్వు కప్పి వేయాలా, లేక భద్రపరచుకోవాలా. ఎందుకంటే ఈ వాతావరణమును బట్టి నువ్వు తెలుసుకుంటున్నావు గాలి వాన రాబోతుందని. అలాగనే దేవుని ఆత్మ పని చేస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలా. నువ్వు తెలుసుకొని ఇది దేవుని ఆత్మ పని. దైవజనుడు దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి ఈ పనులు చేస్తున్నాడు, ఈ ప్రార్థన కోడికలను పెడుతున్నాడు. మీరు అర్థం చేసుకొని గ్రహించి మీరు దైవజనునికి సహకారులుగా ఉండి పని చేసినట్లయితే పని డిస్టర్బెన్స్ లేకుండా ఏమవుతుందంట? ముందుకు కొనసాగుతుంది. నేను చెప్తున్నా, దేవుని పని చేయు వారిని దేవుడు విడిచిపెట్టడండి. నేను చెప్తున్నా, నేను మరలా చెప్తున్నాను, మీరు బయట వాళ్ళకు పని చేయటం వలన మీకు వారు కూలి ఇస్తున్నారు. చెడ్డవాళ్ళైన వారే నీ పనిని చూసి నీకు కూలి ఇస్తుంటే, నువ్వు దేవునికి పని చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. మీలో కొన్నిసార్లు ఈ బుద్ధులు వస్తాయి, ఈ పని చేస్తే మనకేంటి లాభం, ఈ పని చేస్తే మన కుటుంబం ఎలా, ఈ పని చేస్తే మన పిల్లలు ఎలా. ఆ ఉద్దేశము నీకు ఇక్కడ ఉండకూడదు. నువ్వు దేవుని కొరకు పని చెయ్యాలా, యేసు కొరకు పని చెయ్యాలా. ఆయన నీ ప్రభు, నీ రక్షకుడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. నువ్వు ఆయన కొరకు నువ్వు పని చేస్తే, నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నీ పనికి తగిన జీతము, నీ ప్రయాసమునకు తగిన ప్రతిఫలము ఆయన ఇస్తాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద ఆయన సంఘము ఎదగాలి.
ఆ సంఘము శరీరముగా పిలువబడుతుంది. సంఘం అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి అంటే నీ శరీరాన్ని చూసుకో. నీ శరీరము సంఘము లాంటిది. నీ శరీరములో అవయవాలు అనేకములు ఉన్నాయి. అదేవిధంగా సంఘములో కూడా అనేక మంది అవయవాలుగా విశ్వాసులు ఉన్నారు. నీ శరీరానికి ఆహారము అవసరం, అలాగనే సంఘమునకు కూడా ఏది అవసరం అంట? ఆహారం, దేవుని వాక్యం. నీ శరీరాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు, ఎలా పోషించుకుంటున్నావు, ఎలా రక్షించుకుంటున్నావు? అదేవిధంగా ఆ శరీరములో అనగా క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్న మీరు సంఘమును మీరు కాపాడుకోవాలి, సంఘమును మీరు రక్షించాలి, సంఘమును మీరు పోషించుకోవాలి. ఇది మీ బాధ్యత. చూడండి, చిరకాలము నిలిచి ఉండబోయేది సంఘం ఒకటే. నేను మరలా చెప్తున్నా, ఏ ప్రభుత్వాలు నిలిచి ఉండదు, రాసి పెట్టుకోండి. ఏ ప్రభుత్వాలు, ఏ రాజకీయము ఉండదు. వాటి మీద అనవసరంగా ఆశలు పెట్టుకోగాకండి. పోయిన ప్రభుత్వాల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ నిరాశపరులయ్యారు. ఇప్పుడున్న ప్రభుత్వాల మీద ఎవరెవరు ఆశలు పెట్టుకుంటారో వచ్చే ప్రభుత్వాలు సమయంలో నిరాశపరులవుతారు. ఎవరి మీద ఆశలు పెట్టుకోగాకండి. నేను చెప్తున్నాను, ఏది కూడా స్థిరంగా ఉండదంట. ఒక దేవుని రాజ్యం ఒక్కటి మాత్రమే ఎలా ఉంటుందంట? స్థిరముగా ఉంటుంది. ఆ రాజ్యము కొరకు ఎవరు ప్రయాసపడతారో వారికి దేవుడు ప్రతిదీ సప్లై చేస్తాడు. మీరు అందుకే నేను చెప్తూ ఉంటాను, మీరు బైబిల్ చదివితేనే మీకు అర్థమవుతుంది దేవుని రాజ్యం ఎంత గొప్పదో, ఆయన సంఘము ఎంత గొప్పదో. మీకు అర్థం అవ్వాలంటే బైబిల్ చదవాలా. భూమి మీద దేవుని చిత్తం ఒక్కటి మాత్రమే నెరవేర్చబడుతుంది, గుర్తుపెట్టుకోండి. భూమి మీద దైవ చిత్తం మాత్రమే నెరవేర్చబడుతుంది. మానవుల ప్రణాళిక కానీ ప్లానింగ్లు కానీ ఏది నిలబడదు, ప్రతిదీ అంతమవుతుంది. ఒక దేవుని ప్లానింగ్ మాత్రమే, దేవుని ప్రణాళిక మాత్రమే, దేవుని ఉద్దేశం మాత్రమే భూమి మీద నెరవేర్చబడుతుంది. మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తానికి అనుకూలంగా మీరు పని చేశారనుకో, బైబిల్లో చెప్పబడింది, దైవ చిత్తాన్ని నెరవేర్చువాడే చివరి వరకు నిలిచి ఉంటాడంట. బైబిల్ అంటుంది. ఎవరంట చివరి వరకు నిలబడేది? దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు. యోహాను తన పత్రికలు రాశాడు, దైవ చిత్తాన్ని నెరవేర్చువాడే చివరి వరకు, అంతము వరకు నిలబడతాడు. ఫస్ట్ మీకు దైవ చిత్తం అంటే ఏంటో తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటి తెలిసిన? ఆయన రాజ్యము ఈ భూమిలో ఎదగాలి. ఆయన సంఘము దేవుని రాజ్యముగా పిలువబడుతుంది. సంఘము ఎదగాలి, సంఘం అభివృద్ధి అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఊరికినే భూలోకములోనికి రాలేదు. తండ్రి చిత్తాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చుటకే ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి ఆయన పని చేస్తున్నాడు. అది మనము అర్థం చేసుకొని దేవుని పరిశుద్ధాత్మతో కలిసి మనం పని చేసినట్లయితే మనము, మన కుటుంబము, మన పిల్లలు, పిల్లల 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 తరాలు ప్రశాంతంగా బ్రతుకుతాము. నేను చెప్తున్నాను, దేవుని పని చేయటం మనకు ఆశీర్వాదకరం. ఒక కంపెనీకి మనం పని చేస్తే కూలి వస్తుంది, జీతం వస్తుంది. ఆ కంపెనీ ఎప్పుడు మూయబడుతుందో తెలియదు. మూయబడిన తర్వాత అందులో పని చేసిన వాళ్ళందరూ బాధపడతారు. మేము వచ్చిన కొత్తలో
పేరుగాంచిన కంపెనీ ఆంధ్రప్రదేశ్లో సత్యం కంప్యూటర్స్. అందులో పనిచేసిన వాడు గొప్పోడు అన్నమాట. సత్యం కంప్యూటర్లో పనిచేసిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు. చివరికి ఏమైంది? అది మూయబడ్డది. ఆ కంపెనీకి పెద్ద డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు. అది కంప్లీట్గా మూయబడ్డది. చూసారా? నువ్వు దేవుని పని చెయ్యి, ఆయన కాపుదల ఉంటుంది. నువ్వు దేవుని పని చెయ్యి, ఆయన నిన్ను పోషిస్తాడు. నువ్వు దేవుని పని చెయ్యి, ఆయన నీకు అన్ని విషయాలలో నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుని పని చెయ్యాల ప్రతి విశ్వాసి, నేను చెప్తున్నాను. ప్రతి విశ్వాసి దేవుని పని చేయాలా. దేవుని పని, దేవుని మందిరంలో పని చేయాలా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పని చేయాలా, సువార్త పని చేయాలా. నిన్న నైట్ నేను చెప్పాను కదా, ఒక సంఘమును పాడు చేయటానికి ఒక స్త్రీ పని చేస్తుంటే సంఘమును అభివృద్ధి పరచటానికి మీరందరూ కలిసి ఎందుకు పని చేయకూడదు? సంఘమును పాడు చేయటానికి ఒక స్త్రీ పని చేస్తుంది. చర్చికి వెళ్ళే వారిని రండి ఒక్కసారి మా దగ్గరికి, రండి ఒక్కసారికి మా దగ్గరికి. అది దురాత్మ పని. నిన్న రాత్రి నేను అదే చెప్పాను. దేవుని ఆత్మకు విరోధముగా ఎవరైనా పని చేస్తే వారు దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నారు. వాక్యం బోధిస్తున్నప్పుడు కూడా నేను చెప్తున్నాను, విశ్వాసులు సీరియస్గా వినండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదు. దేవుని ఆత్మ పూర్ణుడుగా దైవజనుడు వాక్యం బోధిస్తున్నప్పుడు మీరు వినకపోయినా, మీరు పక్కన వాళ్ళతో మాట్లాడినా మీరు దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నట్లు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఎదర సీట్లు కానీ 2, 3, 4 సీట్లు కూర్చొని మీరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ గిచ్చుతూ ఉండండి. ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డు వచ్చి మిమ్మల్ని కొట్టటమో అక్కడ నుంచి లేచి బయటికి పోతారమటమో జరుగుతుంది. ఎందుకంటే నువ్వు అలా చేయటం వలన ఎవరిని అక్కడ అవమానపరుస్తున్నావు? ముఖ్యమంత్రిని. దేవుని ఆత్మ మర్మములను, రహస్యములను, దేవుని హృదయములో ఉన్న వాటిని నీకు బోధిస్తున్నప్పుడు, బయలుపరుస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా దాన్ని వినాలి. నిన్న రాత్రి వచ్చిన వాళ్ళకి తెలుసు, దేవుని ఆత్మను మనము ఏ విధంగా దుఃఖపరుస్తున్నామంటే, ఆయన చేసే పనికి వ్యతిరేకంగా మనం నడిస్తే మనం తెలియకుండా ఏం చేస్తున్నామంట? దుఃఖపరుస్తున్నాం. యెషయాలో ఏమని రాయబడింది? వారు ఆయన ఆత్మను దుఃఖపరిచిరి గనుక ఆయన వారికి ఏమయ్యను? విరోధి. సో దేవుని ఆత్మను ఎవరు దుఃఖపరుస్తారో వారందరూ దేవునికి ఏమవుతారంట? విరోధి. వారి జీవితంలో ఎదుగుదల ఉండదు. చూడండి, నేను అందుకే చెప్పాను, ఒక దైవజనుని గురించి కానీ సంఘమును గురించి కానీ వ్యతిరేకంగా పని చేయవద్దు. ఆ కుటుంబము కానీ వారు కానీ చల్లా చెదురవుతారు. నేను చెప్తున్నాను, దేవుని ఆత్మకు వ్యతిరేకంగా పని చేయొద్దు. దేవుని ఆత్మ దైవజనులను అభిషేకించి వారిలో ఉండి పని చేయిస్తున్నాడు. మీరు అర్థం చేసుకొని వారికి సహకారిగా ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో దేవుని పని ఎలా జరుగుద్ది తెలిసిన? ఏ ఆటంకము లేకుండా ఏమవుతుందంట? సాగుద్ది. దేవుడు ఏమన్నాడు అబ్రహాముతో? నీ జనులు
అన్యుల దేశములో 400 సంవత్సరములు బానిసలుగా ఉంటారు. ఏమన్నాడు? నీ జనులు అన్య దేశములలో ఏమై ఉంటారంట? 400 సంవత్సరములు బానిసలుగా ఉంటారు. ఈ మాట ఎక్కడంటే ఆదికాండం 15వ అధ్యాయం 15. 400 సంవత్సరములు బానిసలుగా ఉంటారు నీ ప్రజలు. దేవుడు లెక్కేసి చెప్పాడు ఎన్ని వందల సంవత్సరాలంట? 400 సంవత్సరములు. కానీ చరిత్ర ఏమంటుందంటే 430 సంవత్సరములు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో ఏమై ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. దేవుని లెక్క తప్పైందా? దేవుడు 400 సంవత్సరములు నీ ప్రజలు అన్య దేశములో బానిసలుగా ఉంటారు అని చెప్పాడు. ఆ 400 సంవత్సరం పూర్తయిన వెంటనే వారు బయటికి వస్తారని చెప్పాడు. కానీ ఎన్ని సంవత్సరానికి వాళ్ళు బయటికి వచ్చారంట? 430 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు ఎక్స్ట్రా అయింది? 30 సంవత్సరములు. ఎందుకు? దేవుని లెక్క తప్పైందా? లేక దేవుడు మర్చిపోయాడా? కాదు. 400 సంవత్సరాలు నీ ప్రజలందరూ బానిసలుగా ఉంటారని చెప్పాడు. తర్వాత బయటికి వస్తారన్నాడు. మరి 430 సంవత్సరములు తర్వాత బయటికి వచ్చారంటే 30 సంవత్సరములు వారు ఎక్స్ట్రా శిక్ష అనుభవించారు. దానికి కారణం ఎవరు? మోషే. మోషే చేసిన తప్పు వలన ఇశ్రాయేలీలు 30 సంవత్సరములు ఎక్స్ట్రా శిక్ష అనుభవించారు. ఏంటి మోషే చేసిన తప్పు? మోషే జీవిత కాలం పరిమితం అంట 120 సంవత్సరాలు. 40 సంవత్సరములు ఐగుప్తు దేశములో ఉన్నాడు. మరొక 40 సంవత్సరములు అరణ్యములో వాళ్ళ మామగారి ఇంటి గొర్రెలను మేపుతూ ఉన్నాడు. మరొక 40 సంవత్సరములు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి తీసుకొని వచ్చి కనాను దేశానికి తీసుకెళ్తున్నాడు. మొత్తము ఆయన వయసంతా చూస్తే లెక్కేసుకుంటే ఆయుష్కాలం 120 సంవత్సరములు. ఈ 120 సంవత్సరములు 3 భాగాలుగా మనం విభజించవచ్చు. ఫస్ట్ 40 ఐగుప్తులో ఉన్నాడు, సెకండ్ 40 అరణ్యములో ఉన్నాడు, థర్డ్ 40 ఇశ్రాయేలీలను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? కనాను దేశమునకు. ఒక రోజు చెప్పాను, మోషే పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వదులుకోలేక 3 నెలలు భయపడి దాచిపెట్టారు విశ్వాసముతో. తర్వాత దాచిపెట్టలేక వదులుకున్నారు. ఆ బిడ్డను ఒక పెట్టిలో పెట్టి నైలు నదిలో వదిలేశారు. అప్పుడు తల్లి మిరియామును పిలిచి ఆ పెట్టి ఎటువైపు కొట్టుకుపోతుందో చూడమంటే అటువైపు మిరియాము నదికి ఒడ్డున ఆ పెట్టిని చూసుకుంటూ వెళ్తుంది. ఇటువైపు ఏమో ఫరో కుమార్తె తన పనివారితో కలిసి ప్రతిరోజు నైలు నదిలో వచ్చి స్నానం చెయ్యటానికి వారికి ఒక ఘాటు కట్టారు. ఎందుకంటే వాళ్ళు ధనికులు, రాజు కుటుంబం. స్నానానికని ఒక నైలు నది ఒడ్డున ఒక ఘాటి కట్టారు. అక్కడ వచ్చి స్నానం చేసుకొని వెళ్ళే అలవాటు వాళ్ళకున్నది. ఆ సమయమున ఫరో కుమార్తె తన పనివారితో స్నానానికి వచ్చారు. అప్పుడు ఫరో కుమార్తె యొక్క కన్నులు నీళ్ళల్లో కొట్టుకోబోతున్న పెట్టి మీద పడింది. వెంటనే పనివాళ్ళతో చెప్తే పనివాళ్ళు ఈదుకుంటూ వెళ్ళి ఆ పెట్టిని ఒడ్డుకు తీసుకొని వచ్చారు. పెట్టి తీసి చూస్తే ఆ పెట్టిలో ఉన్న బిడ్డ చక్కగా నవ్వుతూ అందముగా కనబడ్డాడు. ఆ బిడ్డను చూడగానే ఫరో కుమార్తెకి కనికరము, దయ ఆ బిడ్డ మీద కలిగింది. ఎప్పుడైనా చూడండి, ఉద్యోగాలు, అదృష్టం ఇవన్నీ ఎలా వస్తాయి తెలిసిన? చదువును బట్టి రాదు. మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది.
వశముగా ఇవన్నీ వస్తాయంట. ఏంటంటే చెప్పండి, అదృష్టవశము, సమయ సందర్భాన్ని బట్టి. నీకు ఒకడు ఉద్యోగం ఇవ్వాలన్నా నీ చదువు, నీ యొక్క మార్కుని, వీటిని చూసి ఇవ్వడు. వాడి మనసులో నీ మీద దయ, అర్థమైందా? వాడి మనసులో నీ మీద దయ, కనికరం పుట్టాలా. అది ఎలా పుట్టుద్ది తెలిసిన? దేవుడు వారి మనసులలో దయా కనికరమును పుట్టిస్తే. అందుకని నేను చెప్తున్నా, నువ్వు కఠినంగా ఉంటే నీకు ఎదుటి వారందరూ కూడా నీ దృష్టికి ఎలా ఉంటారంట? కఠినంగా ఉంటారు. నువ్వు ఎలా ఉంటావో ఎదుటివారు కూడా నీ దృష్టికి అలాగనే ఉంటారు. దేవుడే ఫరో కుమార్తె హృదయములో దయా కనికరము పుట్టించాడు. ఆ బిడ్డను చూడగానే ఎత్తుకోవాలి, ఆ బిడ్డను చూడగానే ఎత్తుకొని ముద్దాడాలి. ఆ ప్రేమను పుట్టించాడు. ఆ బిడ్డను చూసిన వెంటనే ఆ బిడ్డకు పేరు మోషే అని పేరు పెట్టింది. మోషే అంటే నీళ్ళల్లో నుండి ఎత్తబడినవాడు. మోషే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? ఎక్కడి నుంచి తీయబడ్డాడు? నీళ్ళల్లో నుండి. వెంటనే ఫరో కుమార్తె ఫరో దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డను నేను పెంచుకుంటానని చెప్పింది. కానీ పెంచుకోవటానికి ఇశ్రాయేలీల్లో ఒకరు కావాలి. ఎందుకంటే పుట్టిన బిడ్డ ఇశ్రాయేలీలకు పుట్టిన బిడ్డ అని తెలుసు. కాబట్టి ఇశ్రాయేలీలో ఒక స్త్రీ ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి నాకు ఇవ్వాలి. ఇప్పటికీ సౌదీ అరేబియా ఈ ప్రాంతాలలో పిల్లలను పెంచటానికి దాదీలు ఉంటారంట. దాదీలు, పనివాళ్ళు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే పిల్లలను పెంచి పెద్ద చేసి తల్లిదండ్రులకు అప్పగించటం. అమెరికాలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలను కని కొంతమందికి అప్పగిస్తారు. ఆయా పని అంటారు దాన్ని. వాళ్ళు నమ్మకంగా పెంచి పెద్ద అయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తారు. ఆ విధంగా ఈ ఫరో కుమార్తె ఇశ్రాయేలీలో ఒక స్త్రీ కావాలంటే వెంటనే మిరియాముకి ఈ కబురు వెళితే మిరియాము మోషే తల్లినే పిలుచుకొని వచ్చింది. కానీ వీళ్ళకి తెలీదు ఈ బిడ్డకు తల్లి ఈమని. ఆమె చేతికి దేవుడు బిడ్డను తిరిగి అప్పగించాడు. ఆ తల్లి ఎంత సంతోషంగా బిడ్డను ఎత్తుకొని వెళ్ళి పెంచి పెద్దవాడు చేసిందో. 40 సంవత్సరములు తల్లి దగ్గర పెరిగాడు. తల్లి కుమారునికి అన్నీ నేర్పింది. మోషే ఎవరో తెలుసు, తన బ్యాక్గ్రౌండ్ తెలుసు, తన పని ఏంటి తెలుసు. తనకు మనసులో ఒకటి, ఏ రోజైనా ఇశ్రాయేలీలకు దేవుడు నా వలన ఏమిస్తాడు? విడుదల, రక్షణ ఇస్తాడని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడంట. కానీ మోషే ఒక లెక్క తప్పాడు. ఏంటంటే తాను ఐగుప్తి దేశానికి రాజైన తర్వాత ఇశ్రాయేలీలకు విడుదల అనుగ్రహించాలని తను అనుకున్నాడు. తన బలము చేత, తన శక్తి చేత వాళ్ళందరినీ విడిపించాలనుకున్నాడు. కాబట్టి దేవుని కాలము, సమయము ఏంటో తెలియక మోషే తొందరపడి ఒక ఐగుప్తిని చంపివేశాడు. చంపివేసి మరుసటి రోజు ఇశ్రాయేలీలు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు వారిని విడదీస్తే అందులో ఒకడన్నాడు, నువ్వు ఎవరు మమ్మలను విడదీయటానికి? నువ్వు మాకు రాజువా? నిన్న ఐగుప్తిలో ఒకరిని చంపినట్లుగా మమ్మలను చంపాలనుకుంటున్నావా అని వాడు పలకగానే ఆ మాట చుట్టుపక్కల ఉన్న ఐగుప్తులు విని ఫరోకి కబురు చేశారు. అయ్యో, ఫరోకి విషయం తెలిసింది అని తొందరపడి భయముతో పారిపోయాడు. తొందరపాటు. మోషే ఓపికతో ఆ ఐగుప్తిని చంపకుండా ఓపికతో ఉండి ఉంటే ఖచ్చితంగా దేవుని పని ఆటంకం లేకుండా జరిగేది. మోషే తొందరపాటు వలన, మోషే యొక్క కోపము వలన, తొందరపడి చంపటం వలన దేవుని పని మరొక 30 సంవత్సరం అక్కడ ఏమైందంట? కొనసాగింది. నేను అదే చెప్తున్నాను. మీలో కొంతమంది చేసే పొరపాటు వలన దేవుని పని కుంటుపడుతూ ఉంటుంది. మీరు చూశారు కదా, చూస్తున్నారు కదా,
సంఘములో ఉన్నప్పుడు దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు పని చేయరు. అదే పాస్టర్ గారు ఒక మాట అంటే, లేకపోతే సంఘం మీద కానీ కోపముతో ఎవరైనా బయటికి వెళ్తే, నేను గ్యారంటీగా చెప్తున్నాను, బయటికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా చర్చిని పాడు చేయటానికి కానీ, సంఘానికి వెళ్ళేవారిని విడదీయటానికి కానీ పని చేస్తారు. అదే చర్చిలో ఉన్నప్పుడు ఏం చేయరంట, పని చేయరు. అయితే వాళ్ళకి తెలియట్లా, ఇది నేను దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నాను, ఈ విధంగా నేను చేయటం ఎవరిని దుఃఖపరుస్తున్నాను చెప్పండి, ఎవరిని దుఃఖపరుస్తున్నా, అది వారికి తెలియట్లా. కొంతమంది చూడు, పాస్టర్ని లేనిపోని మాటలు బయట చెప్తుంటారు, పాస్టర్ గురించి చెడుగా చెప్తుంటారు, పాస్టర్ గురించి బ్యాడ్గా చెప్తుంటారు. అంటే అలా చెబితే ప్రజలందరూ పాస్టర్ని తిడతారని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు తెలియకుండా దేవుని ఆత్మను ఏం చేస్తున్నారంట. ఎందుకంటే పాస్టర్ దేవుని చేత ఏమై ఉన్నాడు, అభిషేకించబడ్డాడు. మీరు విన్నారు కదా నిన్న రాత్రి, యావత్ మందను కాయుటకు పరిశుద్ధాత్ముడు కొందరిని అధ్యక్షులుగా నిలబెట్టాడంట. వారిని మనము బయట వారి పేరును అవమానపరిచి పబ్లిసిటీ చేయటం కూడా మనము ఎవరిని దుఃఖపరుస్తున్నట్టు, దేవుని ఆత్మను. దేవుని పనిని ఆటంకం మన వలన కలగకూడదు. నేను చెప్తున్నాను, ఇది చివరి రోజులు, సంఘము ఎంతో వేగవంతంగా ఎదగవలసిన రోజులు. మనం చేయాల్సిన పని ఏంటంటే, బయట ఉన్న అన్యజనులు లోపలికి తీసుకుని రావాలి, అన్యజనులు మందిరములోనికి రావాలి. మనం మౌనంగా ఉండకూడదు. నేను మరలా చెప్తున్నాను చూడండి, మీరు ఎంతైనా సంపాదించండి, కోట్లు 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 సంపాదించండి, అన్నీ వదిలిపెట్టిపోతాం, మనతో అది రాదు. కానీ మీరు దేవుని పని చేసినట్లయితే, దేవుని కోసం మీరు ప్రయాసపడినట్లయితే, ఆ ప్రయాసమునకు కిరీటము కానీ ఫలితము కానీ మీకు ఖచ్చితంగా చనిపోయిన తర్వాత అయిన దేవుడు మీకు ఇస్తాడు. నేను చెప్తున్నాను, అందుకే నేను చెప్తున్నా, బైబిల్ చదువు, బైబిల్ చదువు. నువ్వు బైబిల్ చదవకపోవటం వలన ఇవన్నీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. స్త్రీలు మద్రాసు పట్టణంలో నాకు తెలిసి ఆడవాళ్ళు ఖాళీగా ఉండరు. ప్రతి స్త్రీ హాస్పిటల్కి వెళ్తారు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, అక్కడున్న రోగులను దర్శిస్తారు, ప్రార్థన చేస్తారు. ఒకవేళ వారి చుట్టాల్లో చర్చికి వచ్చి ఎవరైనా రాకపోతే ఎందుకు రాలేదు, దేనికి రాలేదు, ఫోన్ చేసి అడుగుతారు. స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా యాక్టివ్గా పనిచేస్తారు. ఆదివారం రోజు ఇతరులను చర్చికి తీసుకురావటానికి వారి సొంత డబ్బులను ఖర్చు పెడతారు, తెలుసా? ఎందుకంటే ఇది చివరి రోజులు. అనేకులు చర్చిలోనికి రావాలి, అనేకులు మందిరములోనికి రావాలి, అనేకులు ప్రభువులోనికి రావాలి. ప్రతి విశ్వాసి, స్త్రీ పురుషుడు, ప్రతి ఒక్కరూ పని చేస్తారు. అలా చేయటం వలనే మీరు టీవీలో కానీ యూట్యూబ్లో చూడండి, వేలల్లో ప్రజలు కనబడుతున్నారు. దేవుని ఆత్మ పని చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడంట నాతో కలిసి పని చేసే విశ్వాసులు ఎవరైనా ఉన్నారని వెతుకుతూ ఉంటాడంట. మనం చూడు, మన బంధువులు చర్చికి రాకపోయినా మనం పట్టించుకోము, మన ఇంట్లో ఎవరు రాకపోయినా మనం పట్టించుకోము. ఎందుకంటే మీకు నమ్మకం లేదు దేవుని వాక్యం మీద. నన్ను ఒకసారి చూడండి, దయచేసి దేవుని వాక్యం మీద మీకు నమ్మకం లేకపోతే మీరు చర్చికి ఆగిపోవటమే బెస్ట్. ఇంట్లో కూర్చొని ఇప్పుడు బుట్టలు అల్లే సమయం అల్లుకోండి, రూపాయి వస్తుంది. నేనే చెప్తున్నాను కదా, ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకోగాకండి. రూపాయి వెతుక్కోండి, రూపాయి సంపాదించుకోండి, దాచిపెట్టుకోండి. రేపు కోడలు వస్తుంది కదా, ముందుగా ప్రిపేర్ చేసుకోండి. ఒకరోజు మీకు బాధ కలుగుద్ది, అప్పుడు యాడికి పోరు, ఏడికే వస్తారు చెప్పుకొని ఏడవటానికి. నేనే చెప్తున్నాను కదా.
దీనిని నమ్మే వాళ్ళు మీరు ఇక్కడికి వస్తే మీరు ఖచ్చితంగా అభివృద్ధి అవుతారు. మీకు దీని మీద నమ్మకం లేకుండా, దీన్ని చదవకుండా, దీనిని నమ్ముకోకుండా ఉంటే, పురుషులు కూడా చెప్తున్నా, నైట్ డ్యూటీ ఏదైనా పని ఉంటే చేసుకోండి, ఏం పర్వాలే. ఉదయం లోడ్కెళ్ళు, నైట్ అన్లోడ్కెళ్ళు, ఉదయం లోడ్కెళ్ళు, నైట్ అన్లోడ్కెళ్ళు, ఉదయం లోడ్కెళ్ళు, నైట్ అన్లోడ్కెళ్ళు, ఉదయం లోడ్కెళ్ళు, నైట్కి అన్లోడ్కి, మొత్తం డబ్బులు తీసుకెళ్ళి ఒకరోజు లోడ్లో పెట్టు. అదే జరుగుతుంది. ఎందుకంటే రెస్ట్ లేక, నిద్ర లేక, అన్నం లేక, అవునా కదా, గ్యాస్ట్రిక్ పెరగటం, ఎముకలు నొప్పి రావటం, కండరాలు నొప్పి రావటం, వెన్నుపూస నొప్పి, ఇవన్నీ ఎందుకు వస్తుంది? రెస్ట్ లేక. బండికి ఆయిల్ పోయకుండా పొద్దాక గుర్రు 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 అంటే మరి తొందరగా బోరుకు రాకుండా ఇంకేం వస్తుంది బండి? రెండు నెలల అయిందా సరోజిని? 3 నెలల వెళ్ళే పని సరోజిని, ఇంకొక నెల పండగ టైం కదా, రూపాయి వచ్చేది పాపం. చూడు, నేను నేర్చుకున్నా, యథార్థం చెప్తా. ఒక పాస్టర్ గారు చెప్పాడు, మీ ఆరోగ్యం ముఖ్యమైనది. ఏదంట? చూడు, నేను చెప్పేది నీ ఆరోగ్యం ముఖ్యమైనది. ముందు నీ ఆరోగ్యం బాగుంటేనే నువ్వు సంపాదించిన దానిని తినగలవు, అవునా కదా? ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మనం ఎంత సంపాదించిన ఉపయోగం ఏంటి? అది నేను నేర్చుకున్నాను, నా మైండ్లో పడ్డది అది. అంటే మనిషి ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్. 2, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త ఇంపార్టెంట్. ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకోవాలి, తర్వాత నీ కుటుంబము, నీ కుటుంబంలో ఉన్న పిల్లలు, నీ కుటుంబంలో ఉన్న భార్య, నీ కుటుంబంలో ఉన్న భర్త, ఇది ఇంపార్టెంట్. దీన్ని పక్కన పెట్టి నిన్ను నువ్వు చూసుకోకుండా పరుగులు ఎత్తటం వలన, దీనికి రెస్ట్ లేక, నిద్ర లేక, ఆహారం లేకపోవటం వలన బాడీ ఒక మిషన్ లాంటిది, మూల పడిపోతుంది, పని చేయదు. అందుకే దేవుడు అన్నాడు, 6 దినములు పని చేయి, 7వ దినం ఏం చేయాలంట? రెస్ట్. రెస్ట్ అంటే ఎందుకు దేవుడు ఇచ్చాడు? మరలా బూస్టింగ్ కోసం. అర్థమైందా? సర్వీసింగ్ ఎందుకు చేసేది బండికి? మరలా అందులో ఉన్న చెత్త చెడారం అంతా బయటికి పోవాలా, మరలా అందులో ఉన్న ఇంజిన్ ఆయిల్ మార్చాలా, ప్రతిదీ సర్వీసింగ్ లాగా నీ బాడీని నువ్వు సర్వీసింగ్ చేసుకోవటానికే ఒకరోజు రెస్ట్. పంట కూడా అంట చూడండి, 6 సంవత్సరం పంట వేసి 7వ సంవత్సరం అంట ఏ పంట వేయకుండా భూమిని ఖాళీగా ఉంచితేనంట ఆ భూమి, ఆ నేలంట సారం అంట పెరుగుద్దంట. 8వ సంవత్సరం అంట పంట విస్తారంగా పండుద్దంట. 6 సంవత్సరం పంట వేసి 7వ సంవత్సరం ఖాళీగా ఉంచు, 8వ సంవత్సరం మళ్ళీ పంట వేయి, 8వ సంవత్సరం అంటే పంట విపరీతంగా పండుద్దంట. ఎందుకంటే 7వ సంవత్సరం దానికి గ్యాప్ ఇచ్చావు. నీ బాడీకి నువ్వు గ్యాప్ ఇవ్వాలా. ఈరోజు అనారోగ్యంగా దెబ్బతింటానికి కారణమే ఏంటి తెలిసిన? మెయిన్ రెస్ట్ లేకపోవటం. మీరు ఒక మాట అంటారు, రెస్ట్ తీసుకుంటే పిల్లల్ని ఎట్టా ఎవడు చదివించమన్నాడు? నీ బరువు మించి నువ్వు చదివి ఏం కలెక్టర్ పని చేస్తున్నావు? నువ్వు బతకలేదా? నిజమా కదా? నువ్వేం చదివినావు? 10వ తరగతి. నువ్వు బాగానే చీరలు కట్టుకున్నావు, బాగానే ఉంటున్నావు. 10వ తరగతి చదివిన నువ్వు డాబా కట్టుకోలేదా? మీ అమ్మ ఏం చదివింది? 0. నిన్ను పెంచలేదా? పెళ్లి చేయలేదా? నీకేంటంటే కలెక్టర్ లాంటి అబ్బాయి అల్లుడు రావాలా, అది నీ దురాశ. అందుకోసం కట్నానికి నువ్వేం చేస్తున్నావు? అతిగా కష్టపడుతున్నావు. నీ స్థాయికి తగినట్టుగా చదివించుకో, నీ స్థాయికి తగినట్టుగా పని చేయించు, నీ స్థాయికి తగినట్లుగా ఒక కుటుంబాన్ని తెచ్చుకో, ఏ ప్రాబ్లం రాదు. ఎక్కడ దెబ్బతింటున్నారు తెలిసిన? స్థాయికి మించి పోవాలా, స్థాయికి మించి చదివియాల, అప్పు చేసైనా చదివియాల. అప్పు చేసైనా చదివించాల్సిన కర్మ ఏంటి?
నీ బలం ఏంటో, నీ శక్తి ఏంటో నీకు తెలుసు. మనం చూడు, మన బలానికి మించిపోవటం, శక్తికి మించిపోవటం, అందువలన దెబ్బతింటున్నాం. అందువలన ఆర్థికంగా కాదు, ఆరోగ్యంగా దెబ్బతింటున్నాం. రెస్ట్ లేదు. నేను చెప్తున్నాను మరలా, ఆయుష్కాలాన్ని మనమే తగ్గించుకుంటున్నాం. ఎందుకు? రెస్ట్ లేక. కుటుంబం ఇంపార్టెంట్ అంట. నేను అదే చెప్తా ఉన్నా, అరే బాబు డబ్బు కాదురా, ముందు ఇంట్లో ఉండు, సమయం గడుపు, పిల్లలతో సమయం గడుపు, భార్యతో సమయం గడుపు, కుటుంబాన్ని చూసుకో. మీరు బాగుంటేనే మీ ఇల్లు, మీ కుటుంబము, నీ కాపురం బాగుంటుంది. ఎప్పుడు చూసినా డబ్బు 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 ప్రాముఖ్యత ఇచ్చే కుటుంబాలన్నీ కొలాప్స్ అవుతుంది. ఇటు దేవుని ఆత్మను మనం దుఃఖపరుస్తున్నాము, దేవుని చిత్తము మన పట్ల నెరవేరుకుంటున్నట్లుగా మనకు మనమే అడ్డుగా నిలబడుతున్నాం. నేను నిజం చెప్తున్నాను. రేపటి గురించి నీకెందుకు ఆలోచన? ఉన్నదానితో తృప్తిపడు, ఉన్నదానితో ఆనందించు కదా. ఉన్నదానితో ఉన్న శారీని కట్టుకో, ఉన్న ప్యాంట్ షర్ట్ను శుభ్రంగా ఉతికేసుకో. మనకు మనమే పాడవటం, మనకు మనమే జీవితాన్ని పాడు చేసుకోవటం. మీరు చూడండి, దేవుని ఆత్మతో కలిసి మీరు పని చేస్తే, నేను చెప్తున్నాను, మీ అక్కరలు, మీ అవసరతలు అన్నీ దేవుడు తీరుస్తాడు. దేవుని 2 కన్నులంట, నన్ను చూడండి, దేవుని 2 కన్నులంట ఎప్పుడు కూడా నీతిమంతుని మీద ఉంటుందంట. ఆయన 2 చెవులంట నీతిమంతుని నోటి వైపు ఉంటుందంట. నీతిమంతుడు ఏ మాట పలుకుతాడో విని దేవుడు పని చేస్తాడంట. నువ్వు ఏది అడుగుతావో విని దేవుడు సహాయం చేస్తాడంట. నీకోసం దేవుడు రెడీగా ఉంటాడంట, నీకు ఏదైనా సహాయం చేయటానికి. నీకేందంటే దేవుని వాక్యం మీద, దేవుని మీద నమ్మకం లేకపోవటం వలన నీ సొంత బలము మీద ఆధారపడటం, నీ సొంత శక్తి మీద ఆధారపడటం, చివరికి నీకు నువ్వే కీడు తెచ్చుకోవటం. దేవునితో కలిసి పనిచేయి, దేవునితో కలిసి పనిచేయి. దేవుని సంఘము ఎదుగుదల కొరకు, పరిచర్య కొరకు పనిచేయి. నేను చెప్తున్నాను కదా, సంఘము ఎదిగితే ఖచ్చితంగా మీకు దేవుడు రాబడి ఇస్తాడు. మీరంటారు సంఘం ఎదిగితే పాస్టర్ గారికే కదా. ఇప్పుడు మీరు ఎవరికి పని చేస్తున్నారో వారి ఎదుగుదల కోసమే నువ్వు పని చేస్తున్నావు, దానికి నీకు కూలి ఇస్తున్నాడు. నీకేం కిరీటం పెట్టట్లా. నేను చెప్తున్నా, ఆ పని చర్చికి చేయి, ఆ పని చర్చిలో చేయి, ఆ పని సువార్త పని చేయి. సంఘం ఎదిగితే, కానుకలు పెరిగితే అదే కూలి నేను ఇవ్వనా? ఇదే పెద్ద విషయమా? ఒక కంపెనీ ఎదుగుదల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, పని చేస్తున్నావు, వచ్చిన లాభములు ఆయన తీసుకుంటున్నాడు, నీ కూలిస్తున్నాడు. నువ్వు సంఘ పరిచర్య కొరకు, అభివృద్ధి కొరకు పని చేయి. సంఘం ఎదుగుతున్నప్పుడు, పరిచర్య ఎదుగుతున్నప్పుడు పనివారు అవసరత ఉంటుంది కదా. పనివారు అవసరత ఉన్నప్పుడు మీకు కావాల్సిన జీతం, మీకు కావాల్సిన కూలి, ప్రతిదీ కూడా దేవుడు సంఘము ద్వారా ఇస్తాడు. నేనే చెప్తున్నాను కదా. మనం ఏంటంటే సంఘం ఎదిగితే పాస్టర్ గారు కుటుంబం ఎదుగుద్ది. అర్థం చేసుకో, అట్లా అనుకోవద్దు. దేవుని పని ఎదగాలి, దేవుని పరిచర్య ఎదగాలి. ప్రభు, ఈ రాత్రి వినిన ఈ మాటలను ఎవ్వరు కూడా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని ఈ చివరి రోజుల్లో జాగ్రత్త పడుటకు సహకరించండి. నీ చిత్తం అన్యజనులందరూ మందిరములోనికి రావాలి. ఆ పని విశ్వాసుల వలన ఆటంకం కలగకుండా ఉండునట్లుగా మీరు పని చేయండి. ప్రతి విశ్వాసికి మెలకువను దయచేయండి.
వచ్చిన వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.